ప్రతి ఒక్కరూ నేత్రదానానికి ముందుకు రావాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ కోరారు. అనంతపురంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ టవర్ మీదుగా కొనసాగింది. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో కంటి సంబంధిత రుగ్మతలు ఎక్కువయ్యాయని, సరైన సమయంలో శస్త్రచికిత్స చేస్తే వాటి నుంచి బయటపడవచ్చన్నారు. నేత్రదానం చేయాలనుకునేవారు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారిని సంప్రదించాలని కోరారు. సీనియర్ డాక్టర్లు, గవర్నమెంట్ డాక్టర్స్, ప్రైవేట్ డాక్టర్స్, ఐ డొనేషన్, ఐ రిలేటెడ్ సర్జరీస్లో పాల్గొనే పారామెడికల్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇందులో నేను కూడా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఐ అండ్ సైట్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉండడం వలన, అలాగే చాలా వరకు బ్లైండ్నెస్ జాగ్రత్తలు తీసుకోవడంతో సరైన సమయంలో శస్త్రచికిత్స చేయటంతో మనం దాన్ని అరికట్టవచ్చు. ముఖ్యంగా క్యాట్రాక్ట్ ఇవి, అలాగే కొన్నిసార్లు దృష్టి లేకపోవటంతో దాన్ని మనము ఐ డొనేషన్, కార్నియా తీసుకోవటం వలన ఒకరికి దృష్టి కూడా మనం ఇవ్వచ్చు. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ఐ బ్యాంక్ ఉండటం, రెడ్ క్రాస్ నుంచి కూడా ఐ డొనేషన్ అవగాహన పెంచాలని, గత సంవత్సరం జరిగిన 210 ఐ డొనేషన్ని ఇంకా పెంచాలని జిల్లా యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది. అలాగే మాదక ద్రవ్యాలకు యువత దూరంగా